హాయ్ అండి. వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ వంకాయ రాజ్మా మసాలా కర్రీ. ఇది ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రాజ్మా రాత్రంతా నానబెట్టుకోవాలి. మనకు మినిమం 8 గంటలు నానాలి రాజ్మా అనేది. అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసి వాటర్ పోసి మనం ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. చూసారా, ఇది పలుకనేది లేదు, ఉడికిపోయింది. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొద్దిగా మినపప్పు జీలకర్ర వేసుకోవాలి. ఈ కొద్ది వేగిన తర్వాత అప్పుడు మనం 4 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు 4 పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు 4 టమాటాలు మనం పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఈ మసాలాలు పేస్ట్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. సరే, వంకాయ ముక్కలు వేసుకొని మసాలా అంతా పట్టేలాగా కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసేలా కలుపుకొని వంకాయ ముక్కలు మగ్గనివ్వాలి. ఇప్పుడు చూసారా, ఇవి కొద్దిగా మగ్గాయి. ఇప్పుడు రాజ్మా వాటర్తో పాటు వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. మనకు చాలకపోతే కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఉడకనిద్దాం. సరే, అంతా కలుపుకుంటే మన మసాలా అనేది మన రాజ్మాకి ముక్కలకి బాగా పడుతుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి మనం 10 నిమిషాలు ఉడకనిద్దాం. సరే, ఇది ఉడికిపోయింది. మొత్తం రాజ్మా వంకాయ అంతా మెత్తగా అయిపోయి ఇప్పుడు ఈ కూర రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాం. వంకాయ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రైస్, రోటీ అన్నిటికీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్